మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంచిర్యాల జిల్లా లక్సెటిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కళాశాల పరిసరాల్లో భారీగా పొగ కమ్ముకోవడంతో చుట్టుప్రక్కల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్సెటిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కళాశాల పరిసరాలలో భారీగా పొగ కమ్ముకోవడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా ఇబ్బందులు పడటం జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ప్రియా, ఇది మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ అగ్ని ప్రమాదం సంభవించింది. కళాశాల ఆవరణలోని రేకుల షెడ్ల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఉన్నటువంటి రేకుల షెడ్డుల నుంచి మంటలు చెలరేగి ఉవ్వెత్తిన ఎగిసిపడ్డాయి. అయితే ఈ క్రమంలో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి కాస్త ఎక్కువగానే శ్రమించాల్సి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రేకుల షెడ్డు ప్రస్తుతం 4 గదులతోటి ఉన్నటువంటి ఆ రేకుల షెడ్డు ప్రస్తుతం పాత ఉన్నటువంటి ఫర్నిచర్ను అందులో ఉంచినట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించి మంటలు అంటుకోవడంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని చెప్పి స్థానికులు కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి దాంతో పాటు ఇంతకుముందు దీనికి సంబంధించి ఏదైతే వాడకంలో లేనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రేకుల షెడ్డులు ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఉన్నాయి. దాని పక్కనే ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది, జిల్లా ఉన్నత పాఠశాల కూడా ఉండడంతో దీనికి సంబంధించి ఈ గదులు అనేటివి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటిగా స్థానిక అక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు. అవి ప్రస్తుతం వాడకంలో లేవు. దాంతో మా పాత ఫర్నిచర్ నిల్వ ఉంచినటువంటి సందర్భంలోనే ఇవి అనుకోకుండా ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఈ ఘటన మరి షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని చెప్పేసి ప్రస్తుతం అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే దీనికి సంబంధించి అది అక్కడ వాడకంలో లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డగా మారిందని స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తోంది. అయితే ఇది ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఘటన స్థలం రహదారి పక్కనే ఉండడంతో అగ్ని ప్రమాద విషయం తెలుసుకొని పట్టణ వాసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాని పక్కనే షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉండడంతో కొంత చిన్న చిన్న షాపులు కూడా ఉండడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ముందస్తు చర్యలో భాగంగానే వాటి వ్యాప్తి చెందకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని షాపుల యజమానులను కూడా అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా అక్కడ చుట్టుపక్కల స్థానికులను కూడా విచారించారు. అయితే ఇక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఉన్నటువంటి ఈ క్రమంలో ఇది మందుబాబులకు అడ్డగా ఉంది. కొంతమంది గంజాయి సేవించినటువంటి నిషేధిత వస్తువులను వాడేటటువంటి వారు కూడా ఇక్కడ చాటుమాటుగా ఇక్కడ సేవిస్తూ దీన్ని అడ్డగా మార్చుకున్నారనేటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు మరి ఎవరైనా ఆకతాయి చేశారా లేకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా అన్నటువంటి విషయంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే పోలీసులు రంగంలో దిగి ఇటు సిఐ స్థానికంగా ఉన్న సిఐలు ఎస్ఐలు దానికి సంబంధించి విచారణ కూడా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ నరేష్, థ్యాంక్ యూ.